కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి పంచాయతీ కొనసాగుతున్న సందర్భంగానే ఇటు బీజేపీలోనూ అసంతృప్తి జ్వాలలకు సంబంధించినటువంటి నేతల ఫైర్ అనేది మనం ఇప్పుడు కనపడతా ఉంది. ముఖ్యంగా గత కొంతకాలంగా పార్టీ మారతారని లేకపోతే అసంతృప్తిగా ఉన్నారు అధిష్టానం మీద అని చర్చ జరుగుతున్న వార్తల్లో ఉన్నటువంటి ఎంపీ ఈటెల రాజేందర్ ఈరోజు పార్టీ అధినాయకత్వం ముంగట వితిన్ ద పార్టీలో అంటే క్లోజ్ డోర్ మీటింగ్లోనే చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన సొంత పార్టీ నేతలే తమపై నెగెటివ్ క్యాంపెయిన్ చేయిస్తూ ఉన్నారు, నెగెటివ్ రాయిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? నాలాంటి వ్యక్తిపై ఎందుకు ఇలా చేయడం అనేది ఆయన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల ముందే వాపోయినట్టుగా తెలుస్తూ ఉంది. పైగా ఇంతటితో కాకుండా అంటే ఇప్పుడు ఏవైతే ఎన్నికలు వస్తూ ఉన్నాయో ఎన్నికల సందర్భంగా కూడా అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి చర్చ కూడా సాగినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. 3 కార్పొరేషన్లకు ఒకేసారి పెడతారా, ఒక్కొక్క కార్పొరేషన్కి ఒకసారి పెడతారా అనేది పక్కన పెడితే ఈ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి తమకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి అనేది ఎంపీ ఈటెల రాజేందర్ పార్టీ అధిష్టానం ముందు ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిని చూస్తే కనుక మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఈటెల రాజేందర్ ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన పరిధిలో ఉన్నటువంటి డివిజన్లకు సంబంధించినటువంటి ఎన్నికలకు తనే పూర్తి బాధ్యత ఇవ్వాలని ఆయన కోరుతా ఉన్నారు. ఇటు పటాన్ చెరువు వైపు మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు ఆయన పరిధి వస్తుంది కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి పరిధిలో తనేదే నిర్ణయాధికారం ఉండాలని ఆయన కోరుతా ఉండగా, ఇటు రాజేందర్ నగర్ వైపు చేవేళ్ల ఎంపీగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి తను కూడా సేమ్ వీళ్ళలాగే మాట్లాడుతున్నారు. సో ఈరోజు తాజాగా ఈటెల రాజేందర్ చేసిన ప్రతిపాదన ప్రకారం ఇప్పటికే తాము కొంత సర్వేలు ఉన్నాము. పైగా తమకు ఇక్కడ స్థానికంగా ఎవరు పనిచేశారు, ఏ డివిజన్లో ఎవరు ఎలా ఉంటుంది, ఎవరికి ప్లస్ ఉంటుంది, ఎవరికి మైనస్ ఉంటుంది, గతంలో నుంచి పార్టీకి సేవ చేసిన వాళ్ళు ఎవరు, ఎంపీ ఎలక్షన్లో ఎవరు పనిచేశారు, ఇలా చాలా అంశాలు తోడ్పడి అందులో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తమకే ఉండాలి ఆ అధికారం అనేది వాళ్ళు ప్రతిపాదనించినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటుగా డివిజన్ అధ్యక్షులకు సంబంధించినటువంటి కొత్తగా ఏర్పడిన డివిజన్ అధ్యక్షులకు సంబంధించినటువంటి ఒక కమిటీ వేస్తే పార్టీని రాష్ట్ర నాయకత్వం వేసినటువంటి కమిటీ అబ్జర్వర్ కమిటీ తనకే తెలియదు, తనకి ఇంతవరకు సమాచారమే లేదు, మాకు తెలియకుండా మా సంబంధించినటువంటి పరిధిలో ఎట్లా చేస్తారు, ఇది ఎంతవరకు సమంజసమని ఆయన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులను ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే గత కొంతకాలంగా ఎంపీ ఈటెల రాజేందర్ అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై ఆయనకు ఇబ్బందిగా ఉంది. అంటే ఆయన ఈరోజు చేసిన కామెంట్లలో కూడా మేము పార్ట్ టైం పొలిటీషియన్స్ కాదు, మేము ఫుల్ టైం ప్రజలతో ఉండి రాజకీయ చేసేవాళ్ళం కాబట్టి తమల్ని అదే విధంగా గుర్తింపు ఉండాలి అనేది ఆయన చెప్పినటువంటి కీలకమైనటువంటి మాటగా మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ గమనిస్తే పార్టీ ఆయనకు ఉన్నటువంటి అసంతృప్తి అనేది మెల్లిగా బయటికి వచ్చింది అనేది అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సో పార్టీ మారుతారు అవి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను పక్కన పెడితే పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయనకు కూడా ఇబ్బంది ఉంది అనేది తాజా కామెంట్స్ వల్ల అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో ముఖ్య నేతలకైనా అయితే విషయం చెప్పినప్పటికీ ఆ ముఖ్య నేతలు వాళ్ళ వ్యవహార శైలిలో మార్పు వస్తుందా, లేదు అంటే గతంలో లాగే వ్యవహరిస్తారనేది చూడాలి. దాని మీద మారకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ అసంతృప్తి అనేది అయితే ఎక్కువగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎన్నికలు ఏవైతే రాబోతా ఉన్నాయో ఎన్నికల్లో తమకు అంటే నిర్ణయాధికారం అభ్యర్థులు ఎవరు ఉండాలి, మొత్తం అంటే ఎలా ఎలక్షన్ చేయాలి అనే దానికి సంబంధించి తమకు పూర్తి స్వేచ్ఛ ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ అసంతృప్తి అయితే పెరిగే అవకాశం ఉంటుంది. అది ఎటువైపు అయినా దారితీసే అవకాశం ఉంటుందని అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నమాట. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యక్తికి సంబంధించినటువంటి పంచాయతీ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచే వచ్చి ఎంపీగా మల్కాజ్గిరి నుంచి గెలిచినటువంటి ఈటెల రాజేందర్ అసంతృప్తి కూడా మెల్లిగా బయటకు వచ్చిందనేది అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అయితే ఇది ఎక్కడికి దారితీస్తుందో అనేది ఇటు బీజేపీ శ్రేణుల్లోనూ కూడా కొంత అసంతృప్తి కావచ్చు, కొంత ఆందోళన అయితే కనపడతా ఉంది.